హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ బెడ్రూమ్లో అబ్బా అనుకోకుండా ఇలాంటి యోగాసనాలు వేస్తే ఇలానే అవుతుంది అనుకుంటా. మరి చాలామంది అంత సింపుల్గా ఎలా వేస్తున్నారు? దేవుడా, వీటికి ఖచ్చితంగా ప్రాక్టీస్ కావాలి అని చెప్పి పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏవండి, ఏమైంది అని అడుగుతుంది కావ్య. ఏం లేదు అయినా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. ఏం లేదండి, మీకు అసలే యోగా అలవాట్లేదు కదా, సడన్గా పద్మాసనం వేశారు, నడుం పట్టేసిందేమోనని మీకు మందు రాయడానికి బాంబు తీసుకువచ్చాను అని అంటుంది కావ్య. నాకేం మందు అవసరం లేదు, ఏమనుకుంటున్నావు, యోగా బాడీ నాది, నువ్వు వెళ్ళు అని అంటాడు రాజ్. మీరు చెప్పకపోయినా మీకు ఏమైందో నేను బాగా అర్థం చేసుకోగలను, ముందు రండి అని చెప్పి ఇంకా బోర్లా పడుకోబెట్టి బామ్ అయితే రాస్తూ ఉంటుందన్నమాట కావ్య. చెప్పాను కదా నాకేం అవ్వలేదని అని అంటాడు రాజ్. ఎందుకండి మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడతారు, మనసులో ఉన్న ఫీలింగ్నే పైకి చెప్పచ్చు కదా, ఏ మీకు ఈగో అడ్డొస్తుందా అని అడుగుతుంది కావ్య. ఈగో కాదు, నచ్చని పనులు చేయించుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాను, అవతలి వాళ్ళని కూడా ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతాను అని అంటాడు రాజ్. కానీ మీ మనసుని కరిగించే బాధ్యత నాది అని మనసులో అనుకుంటుంది కావ్య. అమ్మయ్య, బాంబ్ రాస్తే చాలా హ్యాపీగా ఉంది, కానీ కళావతికి చెప్పకూడదు, చెప్తే నెత్తి మీద కూర్చుంటుంది. రాసావు కదా, ఇంక వెళ్ళు అని చెప్పి ఇంకా రాజ్ అయినా సరే కామ్గా ఉంటాడనమాట. ఇంకా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. కావ్య వాళ్ళ రూమ్ దగ్గరికి కావాలని వస్తాడు కావ్య వాళ్ళ బావ. బుజ్జి, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. రాజ్ ఇంకా అలా చూస్తూ ఉంటాడు. ఏంటి బావా అని అడుగుతుంది. నువ్వు త్వరగా రెడీ అవ్వు బుజ్జి, మనం బయటికి వెళ్దాం అని అంటారు కావ్య వాళ్ళ బావ. బయటికా? ఎక్కడికి అని అడుగుతుంది. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, వెళ్ళు రెడీ అవ్వు, నేను వెళ్ళి రెడీ అవుతాను అని చెప్పి ఇంకా కావ్య వాళ్ళ బావ వెళ్ళిపోతారు. ఏంటి వీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచనలో పడతాడు రాజ్. ఇంకా రాజ్, ఎక్కడికి వెళ్తే నాకేంటి, నేను ఆఫీస్కే కదా వెళ్ళేది, అయినా తను ఎక్కడికి వెళ్తే నాకెందుకు అని ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు రాజ్. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అనామిక, కళ్యాణ్, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు, ఈరోజు ఏంటో నీకు తెలుసా అని అడుగుతుంది. నాకెందుకు తెలీదు, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా అని అంటారు కళ్యాణ్. అవును, మరి మనకి కొత్తగా పెళ్ళైంది, నాకేం గిఫ్ట్ ఇవ్వవా అని అడుగుతుంది అనామిక. చెప్పు, ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ ఇస్తాను, చెప్పనామిక అని అడుగుతారు. నేను నీతో పాటు ఆఫీస్కి రావాలనుకుంటున్నాను కళ్యాణ్ అని అంటుంది అనామిక. అమ్మో, తను ఆఫీస్కి వస్తే నేను అక్కడ ఏం పని చేయట్లేదని, కవితలు చెప్తున్నానని తనకు తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటూ, ఆఫీస్కి ఎందుకు, అయినా అక్కడ నీకేమీ అర్థం కాదు కదా అనామిక, నువ్వింట్లోనే ఉండు, నేను త్వరగా ఆఫీస్ నుండి వచ్చేస్తాను సరేనా అని అంటాడు కళ్యాణ్. అదేం కుదరదు, నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం ఆఫీస్కి వస్తానంటుంటే ఎందుకు నువ్వు వద్దంటున్నావు అని అంటుంది అనామిక. వద్దని కాదు, అనవసరంగా ఎందుకని అని అంటాడు కళ్యాణ్. నువ్వేం చెప్పినా నన్ను వాళ్ళు ఆఫీస్కి తీసుకువెళ్లాల్సిందే అని అంటుంది ఇంకా అనామిక. సరే, తప్పుతుందా, వెళ్దాం, ఆఫీస్కి వెళ్దాం అని అంటాడు కళ్యాణ్. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక. ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి రీచ్ అవుతాడు. శ్వేత కూడా ఆఫీస్కి వస్తుంది. ఏంటి రాజ్, ఏంటిదంతా, రోజు నన్నెందుకు పిలుస్తున్నావు అని అడుగుతుంది శ్వేత. శ్వేత, నువ్వాగు, కావ్య వాళ్ళ బావ వాడున్నాడు కదా, వాడు దానికి సర్ప్రైజ్ ఇస్తానంటున్నాడు, ఎక్కడికో తీసుకువెళ్తానంటున్నాడు, ఎక్కడికి అయి ఉంటుంది అని అడుగుతాడు రాజ్. ఎక్కడికంటే నాకెలా తెలుస్తుంది రాజ్ అని అంటుంది ఇంకా శ్వేత. అవును, నీకెలా తెలుస్తుంది, మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ, ఖచ్చితంగా తన ఆఫీస్కి వస్తుందిగా, తెలుసుకుంటా అని ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట రాజ్. కావ్య వాళ్ళ బావ ఆఫీస్కి వస్తారు. అదిగో వస్తుంది, ఇప్పుడు చూడు తన్ని ఎలా లాక్ చేస్తానో. ఏంటి ఇంత లేటు అని అడుగుతాడు రాజ్. మీరు త్వరగా వచ్చేసి మమ్మల్ని లేట్ అంటారేంటి, అయినా నేను ఇవాళ ఆఫీస్కి రావటం లేదని చెప్పడానికే వచ్చాను అని అంటుంది కావ్య. ఏంటి, ఆఫీస్కి రావట్లేదా అని అంటాడు రాజ్. అవునండి, ఇవాళ మా బావ నన్ను బయటికి తీసుకువెళ్తానంటున్నాడు, ఎక్కడికో మరి నాకు తెలీదు, సర్ప్రైజింగ్గా ఫీల్ అవ్వాలి కదా, అందుకే నేను ఒక 2 గంటల తర్వాత వస్తాను, రా బావ వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు దీన్ని అడ్డుకున్నా
పని అయ్యేటట్లు లేదు, నేను ఫాలో అవ్వాలి, రా శ్వేత అని చెప్పి ఇంకా రాజ్ శ్వేత కూడా ఫాలో అవుతూ ఉంటారనమాట కావ్య వాళ్ళ కార్ని. ఇంకా కావ్య వాళ్ళ బావ ఒక రెస్టారెంట్కి అయితే తీసుకువెళ్తారు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట కావ్య. బావా ఏంటి ఇక్కడికి తీసుకువచ్చావు అని అడుగుతుంది. సర్ప్రైజ్ అని చెప్పాను కదా కావ్య, రా కూర్చో అని చెప్పి ఇంకా ఇద్దరు టేబుల్పై కూర్చుంటారు. అలా ఇంకా కావ్య వాళ్ళ బావ అక్కడి నుండి వెళ్ళి వెయిటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇంకా వెయిటర్తో ఏదో చెప్తూ ఉంటాడు. అదంతా సీక్రెట్గా గమనిస్తూ ఉంటాడనమాట రాజు కూడా. ఇంకా వెళ్ళే వెయిటర్ని పిలిచి, హలో ఆగు, వాడేం చెప్పాడు అని అడుగుతారు. హూ సార్ అని అడుగుతాడు ఆ వెయిటర్. ఎవరంటావేంట్రా, ఇప్పుడే కదా వాడితో డబ్బులు తీసుకున్నావు, వాడేం తెప్పిస్తున్నాడు అని అడుగుతారు. హీ ఆర్డర్డ్ ఏ కేక్ విత్ నైఫ్ అని చెప్తాడనమాట. బట్ వై అని అడుగుతాడు రాజ్. డోంట్ యూ నో సార్, టుడే ఈజ్ వ్యాలంటైన్స్ డేనో అని అంటాడు వెయిటర్. ఒక్కసారిగా ఇంకా రాజ్ అయితే షాక్ అయిపోతాడు. ఈరోజు వ్యాలంటైన్స్ డేనా అంటే వీడు అని అలా చూస్తూ ఉంటాడనమాట రాజ్. కావ్య అడుగుతుందనమాట ఇంకా కావ్య వాళ్ళ బావని, బావా ఇక్కడ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది, అందరూ లవర్సే వచ్చినట్టున్నారు, అసలు ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతుంది కావ్య. కావ్య అటు చూడు అని అంటారు. ఇంకా చూస్తారనమాట అటు కావ్య, అక్కడ రాజు ఉంటాడు. ఓ అని మనసులో అనుకుంటుంది కావ్య. చూసావు కదా, ఇంకా యాక్షన్ స్టార్ట్ చేయాలి. బుజ్జి నిజంగా ఇవాళ నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, నీ లైఫ్ లాంగ్ ఇది గుర్తుండిపోతుంది అని అంటాడనమాట కావ్య వాళ్ళ బావా. అవునా బావా, ఆ సర్ప్రైజ్ గురించి నేను ఎదురు చూస్తున్నాను, ఏంటో త్వరగా ఇవ్వు అని అంటుంది కావ్య. ఇంకప్పుడే వెయిటర్ అయితే ఒక కేక్ని తీసుకువెళ్తారనమాట ఇంకా కావ్య వాళ్ళ దగ్గరికి. అదంతా చూస్తూ ఉంటాడనమాట రాజ్. ఇంకా కేక్ని చూస్తుంది కావ్య. వావ్, కేక్ చాలా బాగుంది బావా అని అంటుంది. ఇది నీకోసమే, నీకు ఈ ఫ్లేవర్ అంటే ఇష్టం కదా, అందుకే నీకోసమే తీసుకో అని చెప్పి ఇంకా ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. అదంతా చూస్తున్న రాజ్ అయితే చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా రాజ్ అయితే చూసావా వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటున్నారో అని అంటాడు రాజ్. శ్వేత కనపడుతుంది, వాళ్ళేదో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటే మనం ఎందుకు రాజ్ ఇక్కడ అని అంటుంది శ్వేత. లేదు, మనం కూడా ఇక్కడికే రావాలి. శ్వేత రా అని చెప్పి ఇంకొక టేబుల్ పైన కూర్చుంటారనమాట. ఇంకా కావ్య గమనిస్తూనే ఉంటుంది. ఓ మీరు కూడా ఇక్కడికే వచ్చారా అని అడుగుతాడు రాజ్. అన్నయ్య మేము ఇక్కడికే వచ్చాం, అయినా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. నేను శ్వేతతో వ్యాలంటైన్స్ డే జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చా, మీరెందుకు వచ్చారో అని అడుగుతారు. అదేంటన్నయ్య, మీకు మాకు వేరువేరుగా ఉంటుందా ఏంటి, మేము అందుకే వచ్చాం కదా బుజ్జి అని అంటారు. అవును బావా అని అంటుంది కావ్య. ఇదంతా దూరం నుంచి రాహుల్ గమనిస్తూ ఉంటాడనమాట. ఇంకా రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంత జరుగుతుందా అంటే రాజ్ వేరే వాళ్ళతో కావ్య వేరే వాళ్ళతో ఇలా ఉంటున్నారా, అసలు ఏం జరుగుతుంది, ఇద్దరి క్యారెక్టర్ అది కాదే, రాజ్ నటిస్తున్నాడా కావ్య నటిస్తుందా, ఇద్దరు నటిస్తున్నారా, అసలు ఏమైంది వీళ్ళకి, ఏదైతే ఏంటి నాకు ఉపయోగపడే ఫోటోలు నాకు దొరుకుతున్నాయి అని ఇంకా వాళ్ళని ఫోటో తీసుకుంటాడనమాట. కావ్య వాళ్ళ బావతో క్లోజ్గా ఉంటున్నట్టు, ఇటు రాజ్ కూడా శ్వేతతో క్లోజ్గా ఉంటున్నట్టు ఈ ఫొటోస్ అన్ని తీసుకుంటాడు రాహుల్. ఇది ఇలా ఉండగా ఇంకా కళ్యాణ్ అనామిక ఆఫీస్కి రీచ్ అవుతారు. ఇంకప్పుడే ఎంప్లాయీ శృతితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట అనామిక. ఏంటి అలా చూస్తున్నావు, నాకు గుడ్ మార్నింగ్ చెప్పవా అని అంటుంది అనామిక. మీరు ఎవరు మేడం అని అడుగుతారు. ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోయి చాలా ఇంకా ఇరిటేటింగ్గా తనకైతే చాలా నచ్చదనమాట, అలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్, శృతి తను మా వైఫ్ అని అంటారు. ఓ సారీ సార్, ఫస్ట్ టైం కదా తెలీదు, గుడ్ మార్నింగ్ మేడం అని అంటుంది శృతి. గుడ్ మార్నింగ్ అని కళ్యాణ్ క్యాబిన్కి వెళ్తారు కళ్యాణ్ అనామిక. చూసావా ఇక్కడ ఎంత బోరింగ్గా ఉంటుందో, చెప్తే వినవు కదా అని అంటాడు కళ్యాణ్. ఏంటి కళ్యాణ్ అలా అంటున్నావు, ఇది ఎవరిది, ఈ ఆఫీస్ ఎవరిది, మనది, దీనికి నువ్వు వారసుడివి, అలాంటిది ఆఫీస్ బోరింగ్గా ఉంటుందంటావేంటి, ఇంతకీ బావగా కనిపించటం లేదు అని అంటుంది అనామిక. అవును అన్నయ్య ముందే బయలుదేరాడు కదా, ఇంకా రాలేదేంటి, శృతి అన్నయ్య ఎక్కడా అని అడుగుతాడు కళ్యాణ్. సార్ శ్వేత గారితో బయటికి వెళ్ళారు సార్ అని అంటుంది ఇంకా అనామిక శృతి. ఇంకా కళ్యాణ్, ఓ అవునా, మరి మా వదిన అని అంటారు. కావ్య మేడం కూడా వెళ్ళారు సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సర్లే, అయినా వదిన ఈ మధ్య ఏంటో కొంచెం వింతగా బిహేవ్ చేస్తున్నారు, ఏదైనా అన్నయ్య మనసు మార్చడానికే. చూసావా అన్నయ్య వదిన కూడా ఆఫీస్లో లేరు, మనం కూడా వెళ్ళిపోదామా అని అంటాడు కళ్యాణ్. అదేంటి కళ్యాణ్ అలా అంటున్నావు, ఏ బావగారు లేకపోతే నువ్వు ఏమీ చేయలేవా,
డెసిషన్స్ తీసుకోలేవా అని అంటుంది అనామిక. అనామిక, నేను ఈ ఫీల్డ్కి కొత్త, అసలు నాకు ఇందులో ఏది తెలీదు, అలాంటిది డెసిషన్స్ తీసుకోమంటావేంటి అని అంటాడు కళ్యాణ్. కళ్యాణ్, అదంతా నాకు తెలీదు, రా నువ్వు ముందు నేను చెప్తానని చెప్పి అనామిక ఇంకా రాజ్ క్యాబిన్కి తీసుకువెళ్తుంది కళ్యాణ్ని. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతారు. ఒకసారి ఆ చైర్లో కూర్చుంటే చూడాలి అనిపిస్తుంది, అయినా కొన్ని ఫైల్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి కదా, అవి నువ్వు చూస్తే తప్పేంటి అని అంటుంది. కరెక్ట్గా అదే టైంకి కొంతమంది క్లయింట్స్ అయితే వస్తారు. ఇంకా శృతి అయితే, సార్ రాజ్ సార్ని కలవడానికి కొంతమంది క్లయింట్స్ వచ్చారు, ఏదో ప్రపోజల్ తీసుకువచ్చారు, మరి సార్ లేరని చెప్పమంటారా, మీరేమైనా డీల్ చేస్తారా అని అడుగుతుంది శృతి. తెలుసు కదా అన్నయ్య అన్నీ చూసుకుంటాడు, వాళ్ళని రేపు రమ్మని చెప్పు అని అంటాడు కళ్యాణ్. వద్దొద్దు, ఇప్పుడే రమ్మని చెప్పు, కళ్యాణ్ డీల్ చేస్తాడు అని అంటుంది అనామిక. ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు. ఏంటి ఏంటి అనామిక అని అంటాడు. నువ్వు వాగు కళ్యాణ్, నీకేమీ తెలీదు, నీ పేరు శృతి, వెళ్ళి ఆ డెలిగేట్స్ని రమ్మని చెప్పు అని చెప్పి అంటుంది. ఓకే సార్ అని ఇంకా అక్కడి నుండి వెళ్ళి డెలిగేట్స్ని తీసుకొస్తుందన్నమాట శృతి. ఇంకా డెలిగేట్స్ అయితే కళ్యాణ్ని చూస్తారు. రాజ్ సార్ లేరా అని అంటారు. మా బావగారు బయటికి వెళ్ళారు, అన్ని నిర్ణయాలు మా వారినే తీసుకోమన్నారు, మీరేం మాట్లాడాలన్నా కళ్యాణ్తో మాట్లాడండి అని అంటుంది అనామిక. పాపం కళ్యాణ్ సైలెంట్గా ఉంటాడు. సార్, మేము ఒక ప్రపోజల్ని తీసుకువచ్చాం, ఒకసారి చూడండి, ఇలాంటి డిజైన్స్ని డిజైన్ చేస్తే మార్కెట్లో ఇప్పుడు ఇవే ట్రెండ్ అవుతున్నాయి, వీటికి కొంచెం కాస్ట్లీగా ఖర్చు అవుతుంది, కాకపోతే ఇవి ఒక్కసారి క్లిక్ అయితే ఖచ్చితంగా మీకు మంచి పేరు వస్తుంది సార్ అని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇవి న్యూ ప్రోడక్ట్స్ అంటున్నారు, రిస్క్ ఎక్కువ ఉంటుందేమో, ఒకసారి అన్నయ్యని అడగాలి అని అంటాడు కళ్యాణ్. కళ్యాణ్, అలా అంటావేంటి, రిస్క్ తీసుకుంటేనే ఎంతో ఎత్తుకి ఎదగగలం, ఒక్కొక్కసారి రిస్క్ తీసుకోవడంలో తప్పేమీ లేదు, అయినా నువ్వు డెసిషన్ తీసుకోవడంలో తప్పేముంది, బావగారే వచ్చి తీసుకోవాలా, నువ్వు డెసిషన్ తీసుకోలేవా అని అంటుంది అనామిక. అది కాదు అనామిక అని అంటాడు కళ్యాణ్. కళ్యాణ్, నేను చెప్తున్నాను కదా, ఈరోజు నువ్వు నా కోరిక తీర్చాలి, నేను చెప్పేది విను, ఆ అగ్రిమెంట్పై సంతకం చెయ్యి, నువ్వు డెసిషన్ తీసుకో, సరేనా అని అంటుంది అనామిక. సరే, నువ్వు చెప్పిందే చేస్తాను అని నేను ఈ అగ్రిమెంట్కి ఓకే చెప్తున్నాను, మీరు ఏం చేయమంటారో చెప్పండి అని అంటాడు కళ్యాణ్. సార్, ఈ అగ్రిమెంట్ రాసుకుంటున్నట్టు వీటిపై సంతకాలు చేయండి సార్ అని అంటారు. ఇంకా కళ్యాణ్ పాపం ఆలోచిస్తూనే మనసుకి నచ్చకపోయినా సరే ఇంకా అనామిక చెప్పిందని, అనామికకి మాట ఇచ్చాడని చెప్పి ఇంకా అగ్రిమెంట్పై సంతకం చేస్తారు. ఆ ఇద్దరు క్లయింట్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు. చూసావా, ఇవాల్టి నుండి నీకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా నువ్వు రాజ్ బావ గారి కంటే పెద్ద స్థానంలో ఉంటావు నాకు తెలుసు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక. ఇది ఇలా ఉండగా రాహుల్ రుద్రానికి వెళ్ళి ఆ ఫొటోస్ చూపిస్తాడు. ఇంకా అవి చూసిన రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే కావ్య వాళ్ళ బావతో క్లోజ్గా ఉందని నేను అనుమానించడం నిజమే అయిందన్నమాట. చూసావా, వీళ్ళ వెనకాల వెళ్తే మనకి ఎంత పెద్ద న్యూస్ దొరికిందో అని అంటుంది రుద్రాని. అవును మమ్మీ, ఇప్పుడు ఈ ఫోటోల్ని అందరికీ చూపించి రాజ్ని కావ్యని బ్యాట్ చేద్దాం అని అంటాడు రాహుల్. రేయ్ తింగరోడా, అందుకే నిన్ను తింగరోడ్ అనేది. చూడు, ఈ ఫోటోలని ఇప్పుడు కాదు, ఎందుకంటే కావ్య వాళ్ళ బావ వచ్చి 2 రోజులే అయ్యింది, ఇప్పుడు చెప్తే ఎవ్వరు నమ్మర్రా, కొంచెం టైం అవ్వాలి, కొంచెం టైం అయిన తర్వాత పర్ఫెక్ట్ టైంలో ఈ ఫోటోలు చూపిస్తే అందరూ నమ్మడానికి వీలుగా ఉంటుంది, అర్థమైందా అని అంటుంది రుద్రాని. అర్థమైంది మామ్ అని అంటాడు రాహుల్. ముఖ్యంగా ఈ ఫోటోలని ఆ రాక్షసి కంటపడకుండా కాపాడుకో, సరేనా అని అంటుంది రుద్రాని. ఓకే మామ్ అని వెళ్ళిపోతాడు రాహుల్. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ స్వప్న ఉంటుంది. ఇంకా రుద్రాని భయపడిపోతుంది. నువ్వేంటి ఇక్కడ అని అంటుంది. నువ్వేంటి మీ కొడుకుతో సోది కబుర్లు చెప్పుకుంటున్నావు అని అంటుంది స్వప్న. సోదా అదేమీ లేదు అని అంటుంది రుద్రాని. ఏదో రాక్షసి కంట పడకూడదంటున్నావు, నా గురించేనా అని అడుగుతుంది స్వప్న. అయ్యో, నువ్వు రాక్షసివేంటి, నువ్వు దేవతవి స్వప్న అని అంటుంది రుద్రాని. నాకు పౌడర్ వేసింది చాలు కానీ వెళ్ళి నా కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేయి వెళ్ళు అని అంటుంది స్వప్న. ఇంకా రుద్రాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా రాజ్ కావ్య హ్యాపీగా ఇంటికి వస్తారనమాట. లైక్ ఇప్పుడు రాజేమో ఒంటరిగా, కావ్య వాళ్ళ బావతో ఇంటికి వస్తుంది. ఇంకా రుద్రాని, ఏంటి కావ్య ఈ మధ్య మీ బావతో కాస్త క్లోజ్గా కనబడుతున్నావు అని అడుగుతుంది రుద్రాని. ఇంకా వెంటనే ఇందిరాదేవి అలా చూస్తూ ఉంటారు, డౌట్ వస్తుందేమోనని. అప్పుడే అపర్ణ, ఏంటి రుద్రాని నీ ఉద్దేశం ఏంటి అని అంటుంది. అలా కాదు వదినా,
ఈ మధ్య కొత్తగా వాళ్ళ బావ వచ్చాడని తనతోనే కనబడుతుంటే అని అంటుంది రుద్రాని. చూడు, నా కోడలు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు నీ కొడుకు గురించి పట్టించుకో, సరేనా? కావ్య, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది అపర్ణ. ఇంకా కావ్యకి కాస్త గిల్ట్గా అనిపిస్తుంది అనమాట. అత్తయ్య గారు నన్ను ఎంతో నమ్ముతున్నారు, అలాంటప్పుడు నేను ఇలా నటించడం కూడా తప్పే కదా అని చెప్పి కొంచెం గిల్ట్గా అనిపిస్తుంది అనమాట కావ్యకి. ఇటువైపు రాజ్కి కూడా మమ్మీ ఈ మధ్య కళావతిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. కళావతిపై మమ్మీ ప్రేమ పెంచుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు నేను విడిపోతున్నానని చెప్తే మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో అని చెప్పి ఇంకా రాజ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అనామిక అయితే మీరు ఇలాగే కొట్టుకొని చావండి, నాకు మాత్రం కళ్యాణ్ని కింగ్ చేయాలి, అదే కదా నా ఫీలింగ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అప్పుడే కొంతమంది క్లయింట్స్ అయితే రాజ్ దగ్గరికి వస్తారు. సార్, ఒకసారి చూడండి అని అంటారు. ఏంటి అని అంటారు. మీరు మాకు 5 కోట్లు ఇవ్వాలి అని అంటారు క్లయింట్స్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. వాట్ అని అంటాడు. అవును సార్, ఒకసారి అందులో చూడండి అని చెప్పి ఇంకా డాక్యుమెంట్స్ అయితే చూపిస్తారు. అందులో కళ్యాణ్ సంతకం ఉంటుంది. ఇంకా రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయినా ఈ సిగ్నేచర్ నేను చేయలేదు అని అంటారు. కరెక్టే సార్, మీ తమ్ముడు కళ్యాణ్ గారు చేశారు, అందుకే మేము వచ్చి అడుగుతున్నాం అని అంటారు. నోనో, కళ్యాణ్ నన్ను అడగకుండా ఏమీ చేయడు, వాడు సిగ్నేచర్ ఫోర్జరీ చేసుంటారు, నేను వాడితో మాట్లాడతాను, కావాలంటే మీరు కూడా ఇంటికి రండి, నేను నిరూపిస్తాను అని రాజ్ అయితే ఇంకా వాళ్ళని ఇంటికి కూడా తీసుకువెళ్తారు. కళ్యాణ్, రే కళ్యాణ్ అని పిలుస్తారు. ఏంటన్నయ్యా అని అడుగుతాడు కళ్యాణ్. ఒకసారి చూడు, ఈ అగ్రిమెంట్ పై నువ్వు సంతకం చేసావంటున్నారు వీళ్ళు, చెప్పరా అది నీ సంతకం కాదని చెప్పు అని అంటారు. అన్నయ్య, వీళ్ళు నాకు తెలుసు, ఇది నేనే సంతకం చేశాను అని అంటాడు కళ్యాణ్. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. కావ్య కూడా స్టన్ అయిపోతుంది. ఇంకందరూ అలా చూస్తూ ఉండిపోతారు. అనామిక హ్యాపీగా ఫీల్ అవుతుంది. రేయ్ కళ్యాణ్, ఏంట్రా నువ్వు అనేది అని అంటారు. ఇంకా క్లయింట్స్ కూడా చూశారు కదా సార్, మీ తమ్ముడే ఇప్పుడు సాక్ష్యం చెప్పారు, ఇప్పటికైనా నమ్ముతారా? మా 5 కోట్లు ఇస్తే మేం బయలుదేరతాం అని అంటారు ఆ క్లయింట్స్. 5 కోట్లేంటి అని అంటుంది అనామిక. అవును మేడం, అగ్రిమెంట్పై సైన్ చేశారు, ఒకసారి అదంతా చదవండి. మేము ఒక డేట్లోపు నగలు చేసేవమని మీకు అడిగాం, కానీ మీరు చేయలేకపోయారు, కాబట్టి మీరు మాకు పెనాల్టీ కింద 5 crores అయితే కట్టాలని అందులో క్లియర్గా రాసింది. మీరు సంతకం కూడా చేశారు కదా మీ వారు అని చెప్పి ఆ క్లయింట్స్ చెప్తారు. అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకందరూ స్టన్ అయిపోతారు. అపర్ణాదేవి, చూసావు కదా నీ కొడుకు చేసిన నిర్వాకం ఎలా ఉందో అని అంటుంది. ధాన్యలక్ష్మికి ఏమీ అర్థం కాదు. ప్రకాశం కూడా, ఒరే కళ్యాణ్, నువ్వు ఎప్పుడు ఇలా చెయ్యవు కదరా అని అడుగుతారు. నాన్న, అసలు ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళని నమ్మాను కానీ వీళ్ళు ఇలా చేస్తారనుకోలేదు అని పాపం టెన్షన్ పడుతూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడే ఇంకా రాజ్, ఆపేయండి, చూడండి, నేను 5 కోట్ల చెక్ రాసిస్తాను అని చెప్పి ఇంకా రాజే తప్పుని ఒప్పుకొని పాపం 5 కోట్ల చెక్ అయితే కళ్యాణ్ కోసం రాసిస్తాడు. ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కళ్యాణ్ పాపం ఎమోషనల్గా రాజ్ని వచ్చి హక్ చేసుకుంటాడు. అన్నయ్య అని అంటాడు. చూడు, నువ్వు తప్పు చేసావని అనట్లేదురా, కానీ ఇంకొకసారి అగ్రిమెంట్పై సంతకం చేసేటప్పుడు చూసుకొని చెయ్యి, సరేనా అని అంటాడు రాజ్. ఇంకదంతా చూస్తున్న అనామిక కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అలా ఇంకా రాజ్ అయితే కళ్యాణ్కి వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.